నమస్తే అన్న. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఈసారి ఆయన కూటమిగా రావడానికి ఒక ప్లాన్ వేసాడంట. సో విషయం ఏంటంటే జైభీం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీతోని బీసీవై పార్టీతోని కలిసి వస్తున్నారు అని ఒక మరి ఊహాగానం ఉంది, ఒక ప్రచారం ఉంది. ఒకవేళ వస్తే కనుక వర్కౌట్ అవుద్ది, అసలు ఆయన కలుస్తారంటారు. అంటే ఈ పార్టీలు రెండు పార్టీలని ఆయన పార్టీలో విలీనం చేసుకుని వస్తాడేమో తప్ప మూడు పార్టీలతో కలిసి అయితే రాడు. ఎందుకంటే మాట తప్పను మడం తిప్పను ఒక్కడనే వస్తా, ఈ డైలాగ్ ఆయన ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు. వాస్తవంగా ఈవేళ ఆ రెండు పార్టీలతో కలిసి వచ్చినట్లయితే ఆయన చెప్పిన మాటకు వాల్యూ లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా రాడేమో అనుకుంటున్నాను. ఏదేమైనా వాళ్ళని ప్రలోభపెట్టో ఏదో అమౌంట్ ఇచ్చో ఖచ్చితంగా విలీనం చేసుకుని ఆ పార్టీలతో వస్తాడేమో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పరిణామాలు అలాగున్నాయి. రామచంద్ర యాదవ్ కానీ ఇంకొకరు జడ శ్రవణ్ కుమార్ కానీ వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తరపునే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ని విమర్శించడంలో కానీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంలో కానీ వీళ్ళ పాత్ర ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు పార్టీలు కలిసి వస్తాయేమో అనుకుంటున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట తప్పుతున్నాడు, మడం తిప్పుతున్నాడు. ఎందుకంటే అప్పుడు అమరావతి రాజధాని అన్నాడు తొలి దినాలలో. ఆయన గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అని చెప్పేసి ఆయన మడం తిప్పాడు, మాట తప్పాడు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మావిగన్నను ఒకటి స్టార్ట్ చేశారు ఆయన. ఏది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మరి ఈ మడం తప్పడం ఎక్కడో మాట తప్పడం ఏంటో ఈ మాటలన్నీ కూడా మరి ఎందుకు చేస్తున్నాడు? అధికారం కోసమా? అధికారం కోసమైతే ఈవేళ ప్రజల గొంతుకై ప్రశ్నించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి వేళ ప్రజల గొంతుకు కాకుండా అసెంబ్లీకి రాకుండా ప్రజల్ని చాలా అన్యాయం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తిగా అమలవుతున్నాయా లేదా? పోరాటం చేయవలసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలి. అదేమి చేయకుండా ఈ మధ్య ఆ పార్టీల వాళ్ళతో ఈ పార్టీల వాళ్ళతో కలిసి వస్తున్నట్టుగా ఉదంతాలు వినబడుతున్నాయి. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఆయన మాటలు మాత్రం తప్పుతూ మడం తిప్పుతూ బయలుదేరాడేమో అనిపిస్తుంది. ఏదేమైనా చూద్దాం. రాజకీయ పార్టీల్లో ప్రతి ఒక్కరు కూడా గెలవాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇతను ఎన్ని పార్టీలతో కలిసి వస్తాడో, మరి ఆయన చెప్పిన మాట అమలవుతుందా లేదా, ఆయన మడం తిప్పకుండా ఉంటాడా లేదా అనేది తర్వాత చూద్దాం. ఏదేమైనా దళిత ఓట్ బ్యాంకు, బీసీల ఓట్ బ్యాంక్ కోసమే వీళ్ళిద్దరిని కలుపుకుంటారంటారు. ఈ జడ శ్రవణ్ కుమార్ వల్ల లేకపోతే బీజేపీ నాయకుడు రామచంద్ర యాదవ్ వల్ల రాజకీయం మారిపోతుందంటే అది అసంభవం. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఏ సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తులు కాదు, ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తులు కాదు, ఒక విజన్ ఉన్న వ్యక్తులు కాదు. ఏవేవో నాది బీసీ కులం, నాది ఎస్సీ కులం అని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి వీళ్ళిద్దరి చరిస్మా జగన్మోహన్ రెడ్డికి అవసరం ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, మంచి ఓట్ బ్యాంక్ ఉంది. దాన్ని నిలబెట్టుకుని ముందుకెళ్తే బాగుంటుంది తప్ప ఈ బీసీవై పార్టీ లేకపోతే ఆ జడ శ్రవణ్ కుమార్ని పెట్టుకుంటే ఉన్న 40% 10%కి వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అంత నికృష్టంగా మాట్లాడతారు వాళ్ళు, కులాలని మతాలని రెచ్చగొడుతూ మాట్లాడతారు. కాబట్టి జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎలక్షన్ అప్పుడు కూడా అలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది.